జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మిస్టర్ రుద్ర నీలకంఠ, ఈ పోటీ నుండి మీరు నన్ను పంపేయడం కాదు, నేనే ఈ సూపర్ షెఫ్ కాంపిటీషన్ని వెలేస్తున్నాను. నన్ను గెలవలేక నా కుటుంబాన్ని సాధిస్తారా? నేను గెలవడం ఇష్టం లేక నా వ్యక్తిత్వాన్ని రోడ్డుకి లాగుతారా? వద్దు. ఒక నీతి లేని మనిషి నిర్వహించే ఈ పోటీ నాకొద్దు. మనుషుల జీవితాలని పణంగా పెట్టిన ఈ పోటీలో వచ్చే ప్రైజ్ మరి నాకొద్దు. స్టాప్ ఇట్ ఈశ్వరి, తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. ఏం జరిగిందో ఎంక్వైరీ చేద్దాం, నీకు న్యాయం చేద్దాం. వద్దు సార్, నాకు మీరే వద్దు, మీరు చేసే ఏ న్యాయమో వద్దు. ఈ మనిషిలో నీతి నిజాయితీ ఎప్పుడూ లేవు. మంచి మర్యాద భూతద్దం వేసి వెతికినా కనిపించవు. అలాంటి మనిషి చేతుల మీదుగా తీసుకునే బహుమతి కూడా జీవితాంతం మొయ్యలేనంత బరువుగానే ఉంటుంది. రుద్రగారి మీద చేయి చేసుకుని 50 లక్షల ప్రైజ్ మనీని కాలదనుకుంటున్నావు ఈశ్వరి. నా క్యారెక్టర్ కన్నా ఆ కాసులు నాకు ముఖ్యం కాదు. నా ఆత్మాభిమానం కన్నా ఆ బహుమతులు నాకు ముఖ్యం కాదు. ఒకవేళ నేను అది తీసుకున్నా ఈ పోస్టర్లలోనూ ఆ న్యూస్ ఛానల్లోనూ వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది. ఈశ్వరి, ఈ రుద్ర నీలకంఠతో పెట్టుకుంటున్నావు. నా ఆహాన్ని టచ్ చేస్తే ఏమవుతుందో మర్చిపోతున్నావు. ఏం చేస్తారు? తప్పుడు కేసులు పెట్టి మరోసారి పోలీస్ స్టేషన్లో వేయిస్తారు. అందరి ముందు మరొకసారి మా పరువు తీస్తారు. అంతే కదా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మిస్టర్ రుద్ర నీలకంఠ, మీది మానవత్వం లేని బతుకు, మంచి మర్యాదలు తెలియని బతుకు, సాటి మనిషికి అస్సలు నచ్చని బతుకు. అలాంటి బతుకు కూడా ఒక బతుకేనా? మీలాంటి వాళ్ళు బయటికే చూడ్డానికి మేడి పండులా ఉంటారు, కానీ లోపల మాత్రం పుళ్ళిపోయిన మనస్తత్వాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.